ఈ అఖండ విశ్వంలో మన భూమి పుట్టడానికి మన భూమికి ఎన్ని అనువైన పరిస్థితులు సహకరించాయో అలాగే మన భూమి పుట్టడానికి మన పాలకుంట కూడా అంతే సహకరించిందని చెప్పుకోవాలి. దానికి కారణం ఇతర గెలాక్సీల్లో జరుగుతున్న పరిస్థితులను అనుసరిస్తే తెలుస్తుంది. నిజానికి రీసెంట్ గా ఇతర గెలాక్సీలపై చేసిన పరిశోధనల ప్రకారం చాలా గెలాక్సీలు క్వాసర్స్ గా మారుతున్నాయి అని కనుక్కున్నారు. దానికి సంబంధించి 6 గెలాక్సీలని డిటెక్ట్ చేశారు. సో ఇక్కడ బేసిక్ గా క్వాజర్స్ అంటే ఏంటి అని మనకు ఒక డౌట్ వస్తుంది. కానీ క్వాజర్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే విశ్వంలో బ్లాక్ హోల్స్ తర్వాత అతిపెద్ద ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్స్ ఇవే. అలాగే ఈ విశ్వంలో బ్లాక్ హోల్స్ తర్వాత అతి భయంకరమైనవి కూడా ఇవే. అయితే ఈ విశ్వంలో క్వాజర్స్ కన్నా పెద్దవి ఇప్పటి వరకు మనం కనుక్కోలేదు. నిజానికి చెప్పాలంటే మనిషి మెదడు ఇప్పటి వరకు ఊహించగలిగిన అతిపెద్ద భారీ పరిమాణం ఇదే క్వాజర్స్. వికీపీడియా ప్రకారం క్వాజర్స్ అనేవి చూడడానికి ఎలా ఉంటాయి. క్వాజర్స్ అనేవి వాటి మధ్య భాగంలో అత్యంత గాఢమైన ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అందుకే వీటిని లూమినియస్ యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియస్ అని అంటారు. ఈ విశ్వంలో ఎక్కువ లైట్ ని అంటే ఎక్కువగా కాంతిని ప్రొడ్యూస్ చేసే ఆబ్జెక్ట్స్ ఇవి. అయితే ఈ క్వాజర్స్ అనేవి దాదాపు 100 గెలాక్సీలు ఒకేసారి ఢీకొట్టడం వల్ల ఏర్పడతాయి. ఆ 100 గెలాక్సీలు ఢీకొట్టుకున్న తర్వాత గెలాక్సీలన్నీ ఒకే చోటకు చేరి ఒక స్టార్ బాస్ట్ గెలాక్సీగా మారుతుంది. అంటే ఓ గెలాక్సీ క్వాజర్ గా మారే ముందు మొదటి స్టేజ్ ఇది. అయితే ఈ స్టేజ్ లో ఒకదానికి ఒక ఢీకొట్టబడ్డ స్టార్స్ పూర్తిగా గ్యాస్ లా మారుతాయి. అలాగే ఆ గ్లాస్ క్లౌడ్స్ అన్ని తిరిగి మన కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇలా కొన్ని వేల సంవత్సరాల వరకు తిరుగుతూ మళ్ళీ స్టార్స్ గా ఫామ్ అవడం జరుగుతాయి. అయితే దానికి సంబంధించి M82 అనే స్టార్ బర్స్ట్ ని ఇప్పటి వరకు మనం కనుక్కున్నాం. ఇదొక్కటే మనం ఇప్పటి వరకు చూడగలిగిన స్టార్ బర్స్ట్ క్వాజర్. సో స్టార్ బర్స్ట్ క్వాజర్ గా మారిన తర్వాత అది చివరికి రెడ్ క్వాజర్ గా మారుతుంది. అయితే ఇది రెడ్ క్వాజర్ గా మారుతున్న తర్వాత ఆ గెలాక్సీలో ఏం జరుగుతుందో ఇప్పటి వరకు మనిషి కనుక్కోలేకపోయాడు. అయితే ఈ క్వాజర్స్ అనేవి రెడ్ కలర్ గా ఎందుకు కనిపిస్తున్నాయి అని మనిషి గమనించినప్పుడు మనం చూసే యాంగిల్లో తేడా ఉన్నాయి అని, అలాగే గ్లాస్ క్లౌడ్స్ కానీ క్వాజర్ వల్ల రిపీట్ అయ్యే లైట్ వల్ల కానీ ఒక రెడ్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది అని ఒక అంచనా. ఆ తర్వాత ఈ రెడ్ క్వాజర్ అనేది బ్లూ క్వాజర్ గా మారుతుంది. అయితే ఈ స్టేజ్ లో స్టార్స్ అన్ని కూల్ అవడం మొదలవుతాయి. అయితే దీన్నే అసలైన క్వాజర్ అంటారు. అసలు క్వాజర్ అనగానే క్వాజర్ కి మధ్య భాగంలో అతి భారీ ఎనర్జీ రిలీజ్ అయ్యే దాని గురించే మాట్లాడుకుంటాం. అయితే నిజానికి వాటి మధ్య భాగంలో సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ గానీ అల్ట్రా మ్యాసివ్ బ్లాక్ హోల్ గానీ ఉండొచ్చు అని ఎందరో సైంటిస్టుల అంచనా. అయితే ఈ క్వాజర్స్ అనేవి ముందుగా చెప్పినట్టు 100 గెలాక్సీలు ఒకేసారి ఢీ కొట్టుకుంటే ఏర్పడతాయి. సో అలాంటప్పుడు ఆ 100 గెలాక్సీల మధ్యలో ఉన్న బ్లాక్ హోల్స్ కలిసి ఓ అల్ట్రా గెలాక్సీ బ్లాక్ హోల్ గా మారుతుంది. ఈ క్వాజర్స్ లో ఉన్న స్టార్స్ అన్ని బ్లాక్ హోల్ లోకి వెళ్ళడం కానీ లేదా బ్లాక్ హోల్ చుట్టూ తిరగడం అంటే స్టార్స్ ఫామ్ అవడానికి కావాల్సిన క్లౌడ్స్ అన్ని బ్లాక్ హోల్ చుట్టూ తిరగడం కానీ లోపలికి వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది. అయితే ఆ బ్లాక్ హోల్ నుంచి అత్యంత ప్రమాదకరమైన గామా రేస్ ని రిలీజ్ చేస్తుంది. అయితే ఇలాంటి క్వాజర్ లో ఒక స్టార్ ఫార్మేషన్ కానీ ప్లానెట్ ఫార్మేషన్ కానీ పూర్తిగా జరగదు. ఒకవేళ జరిగిన ఆ ప్లానెట్ మీద కానీ స్టార్ మీద కానీ జీవం పుట్టుకు సంబంధించిన ఒక్క సౌకర్యం కూడా ఉండదు. అయితే ఈ బ్లూ క్వాజర్ అనేది కొన్ని వేల సంవత్సరాల తర్వాత చల్లబడి ఒక యాక్టివ్ గెలాక్సీగా మారుతుంది. అంటే దాదాపు మన మిల్కీ వే గెలాక్సీలా మారుతుంది. అప్పుడు మాత్రమే స్టార్స్ ఫార్మేషన్ పూర్తిగా జరిగి ప్లానెట్స్ ని ఏర్పరచుకుంటాయి. అవి కూడా కొన్ని వేల సంవత్సరాలకు చల్లబడి మన భూమిలాగా మారి జీవం పుట్టడానికి సహకరిస్తుంది. అయితే మన గెలాక్సీ కూడా ఇలాంటి క్వాజర్ నుంటే యాక్టివ్ గెలాక్సీగా మారింది అని అనుకోవచ్చు. కానీ దానికి సంబంధించి ఎలాంటి ప్రూఫ్స్ ఇప్పటి వరకు మనకి దొరకలేదు. అయితే ఈ క్వాజర్స్ ఎప్పుడైతే యాక్టివ్ గెలాక్సీగా మారిన తర్వాత అది అలాగే ఉంటుందని అనుకోవద్దు. ఎప్పుడైనా ఒక యాక్టివ్ గెలాక్సీ మోషన్ లో ఉన్నప్పుడు కొన్ని వేరే గెలాక్సీలతో మళ్ళీ కొలైడ్ అవుతుంది. అంటే అది మళ్ళీ క్వాజర్ గా మారుతుంది. అంటే ఇది ఒక సైకిల్ ప్రాసెస్ లా తిరుగుతూనే ఉంటుంది. అయితే మన గెలాక్సీ కూడా 2.5 బిలియన్ ఇయర్స్ తర్వాత ట్రయాంగులర్ గెలాక్సీ అనే ఒక గెలాక్సీతో ఢీ కొట్టబోతుంది. అలాగే 5 మిలియన్ ఇయర్స్ తర్వాత ఆండ్రోమెడా గెలాక్సీతో ఢీ కొట్టబోతుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు మన గెలాక్సీ కూడా క్వాజర్ గా ఉండేది అని. అంటే మిల్కీ వే క్వాజర్ గా మారడానికి సూచనలు ఉన్నాయి. కానీ పాస్ట్ లో క్వాజర్ గా ఉందా లేదా అనే దానికి మనకు ఇంకా చాలా తెలియాల్సి ఉంది. అయితే కేవలం కొన్ని గెలాక్సీలు ఢీ కొట్టినంత మాత్రాన ఒక గెలాక్సీలు క్వాజర్ గా మారుతాయి అని చెప్పలేము. ఎందుకంటే రీసెంట్ గా హబుల్ మరియు పిక్సర్ టెలిస్కోప్ ద్వారా చేసిన థియరీ ప్రకారం కొన్ని గెలాక్సీలు ఫాస్ట్ గా క్వాజర్ గా మారిపోతున్నాయి. అయితే దానికి సంబంధించి 6 గెలాక్సీలను డిటెక్ట్ చేశారు. అయితే ఈ 6 గెలాక్సీలు క్వాజర్స్ గా ఎందుకు మారాయి అనేది ఇంకా మిస్టరీగా ఉంది. అయితే మన గెలాక్సీ ఇప్పుడు యాక్టివ్ గెలాక్సీగా ఉంది కాబట్టి భూమి లాంటి ప్లానెట్ ఏర్పడింది. అయితే మనమే ఇప్పటి వరకు ఈ గెలాక్సీలో ఫస్ట్ సివిలైజేషన్ అయ్యి ఉండవచ్చు. అయితే మనకు ఇప్పటి వరకు కనిపించిన క్వాజర్స్ అనేవి భూమికి చాలా దూరంలో ఉన్నాయి. అంటే మనం స్పేస్ లోకి పంపించిన టెలిస్కోప్స్ చూసిన చిట్ట చివరి స్పేస్ ఆబ్జెక్ట్స్ ఇవే. ఇవన్నీ ఎన్నో బిలియన్ సంవత్సరాల దూరంలో ఉన్నాయి.
అంటే ఎన్నో బిలియన్ సంవత్సరాల క్రితం వాటి నుంచి ప్రొడ్యూస్ అయిన లైట్ ఇప్పుడు మన భూమికి చేరుకుంది. అంటే దానికి అర్థం మనం ఎన్నో బిలియన్ సంవత్సరాలు వెనక్కి చూస్తున్నట్లే. అయితే బిగ్ బ్యాంగ్ జరిగి దాదాపు 13.9 బిలియన్ ఇయర్స్ అయింది కాబట్టి మనం చూస్తున్న క్వాజర్స్ కూడా ఆల్మోస్ట్ అంతే దూరంలో ఉన్న లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి. అయితే బిగ్ బ్యాంగ్ థియరీని మనం చూస్తున్నట్లే అనుకోవచ్చు. అయితే ఇక్కడే మనం ఇంకో విషయాన్ని గమనించవచ్చు. అదే డిస్టెన్స్, టైం, లైట్. అంటే ఒక లైట్ అనేది కొంత డిస్టెన్స్ ని కొంత సమయంలో దాటుకొని ప్రయాణించింది. అంటే ఎంత సమయం ముందు లైట్ ని మనం డిటెక్ట్ చేయగలిగితే అంత సమయం వెనక్కి చూసినట్టు, అంత దూరం వెనక్కి చూసినట్టు మనం తెలుసుకోగలం. అంటే అంత దూరంలో జరిగిన ఈ విశ్వం యొక్క పుట్టుకకు కారణం మనం తెలుసుకోవచ్చు. అయితే బిగ్ బ్యాంగ్ కి కారణమైన స్మాల్ పార్టికల్ యొక్క లైట్ ని డిటెక్ట్ చేస్తే విశ్వ రహస్యానికి కారణం మనకు తెలుస్తుందని అంచనా. అయితే ఈ క్వాజర్స్ ని ముందుగా 1950లో ఒక అన్నోన్ ఫిజికల్ ఆరిజిన్ నుంచి రేడియో వేవ్స్ రావడం గమనించారు. ఆ తర్వాత విజిబుల్ వేవ్ లెంగ్త్స్ ని మరియు ఫెయిల్ స్టార్ ని మ్యాచ్ చేయడం, వీటన్నిటి ద్వారా ఓ ఫోటోగ్రాఫిక్ ఇమేజ్ ని తయారు చేశారు. ఆ తర్వాత హబుల్ టెలిస్కోప్ ఉపయోగించి ఒక హై రెజల్యూషన్ ఫోటోని తీశారు. అయితే ఇప్పటి వరకు మనం కనుక్కున్న క్వాజర్ ఎంత పాతది అంటే మన విశ్వానికి దాదాపు 69 కోట్ల సంవత్సరాల క్రితంది. అంటే ఇప్పుడు మన విశ్వం యొక్క వయసు 1300 కోట్ల సంవత్సరాలు. అంటే మీరే అర్థం చేసుకోండి మనం కనుక్కున్న క్వాజర్ అనేది ఎంత పాతదో అని. అంటే ఈ క్వాజర్ బిగ్ బ్యాంగ్ జరిగిన 69 కోట్ల సంవత్సరాల తర్వాత. అయితే ఇప్పుడు కనుక్కున్న ఈ 6 గెలాక్సీలు సడన్ గా క్వాజర్స్ గా ఎందుకు మారిపోయాయి అనేవి ఇప్పటి వరకు మనం ఎవ్వరం చెప్పలేకపోయాం. అయితే దానికి సంబంధించి ఈ 6 గెలాక్సీల మధ్యలో ఉన్న బ్లాక్ హోల్స్ సడన్ గా స్టార్స్ ని మింగేస్తుండడం, ఈ పరిణామాల వల్ల అవి క్వాజర్స్ గా మారుతున్నాయి అని, లేదా క్వాజర్స్ లో కొత్త రకమైన క్వాజర్స్ ని మనం కనుక్కున్నామని కొంతమంది సైంటిస్టులు వాదన చేశారు. అయితే మన గెలాక్సీ ఇప్పట్లో క్వాజర్ గా మారే ఛాన్స్ లేదు. అయితే ఆ 6 గెలాక్సీల్లో జరుగుతున్న విధంగా సడన్ గా మన గెలాక్సీ కూడా క్వాజర్ గా మారిపోతే, అంటే మన మిల్కీవే మధ్యలో ఉన్న సెక్రిటీరియస్ బ్లాక్ హోల్ కూడా సడన్ గా మన మిల్కీవేలో ఉన్న స్టార్స్ ని మింగేయడం మొదలు పెడితే, అప్పుడు మన గెలాక్సీ మధ్య భాగం నుంచి అంటే మన సెక్రిటీరియస్ కూడా గామా రేస్ ని విడుదల చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ గామా రేస్ మన భూమిని నాశనం చేస్తాయి. అయితే మన భూమి పూర్తిగా నాశనం అవ్వకపోయినా కానీ మన భూమి హ్యాబిటబుల్ జోన్ లో ఉండదు. ఒకవేళ అలాంటి పరిస్థితులే నిజంగా ఏర్పడితే మనం మన మిల్కీవే గెలాక్సీ నుంచి తప్పించుకుని వెళ్ళడానికి అసలు ఎలాంటి దారి లేదు. నిజానికి మన పక్కనే ఉన్న స్టార్ అయిన ఆల్ఫా సెంచరీ దగ్గరికి వెళ్ళడానికి కూడా మన దగ్గర ఉన్న టెక్నాలజీ అందుబాటులో లేదు. సో ఇది క్వాజర్స్ గురించి. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇటువంటి ఎన్నో రకాల స్పేస్ రిలేటెడ్ వీడియోస్ కావచ్చు, హిస్టారికల్ వీడియోస్ కావచ్చు, ఇంకా ఎన్నో ఆవిష్కరణల గురించి కావచ్చు, విచిత్రమైన అంతుచెక్కని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కావచ్చు, ఇటువంటి ఎన్నో విషయాల కోసం మన అన్నోన్ ఫ్యాక్టోరియల్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.